ముందుగా మన అందరిపైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ప్రణామములు. అలాగే మన సద్గురూస్ మూవ్‌మెంట్స్ వ్యవస్థాపకులు వేమినేని వంశీకిరణ్ గారికి కూడా నా హృదయపూర్వక ప్రణామములు. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు శ్రీలక్ష్మి. మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి. నేను 13 సంవత్సరాల క్రితమే నేను ధ్యానంలోకొచ్చాను. నాకు ధ్యానంలోకొచ్చిన తర్వాత చాలా అనుభవాలొచ్చాయి ఫ్రెండ్స్. నేను ధ్యానంలోకి రాక మునుపే మా నాన్నగారు, మా అన్నయ్య 6 నెలలు తేడాలోనే ఇద్దరు చనిపోయారు. తర్వాత 5 సంవత్సరాలకే నా భర్త కూడా చనిపోయారు. నాకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళిద్దరికీ కూడా మా నాన్నగారు, మా అన్నయ్య చనిపోయిన తర్వాత, నా భర్త చనిపోయిన తర్వాత మా పెద్దబ్బాయి బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాడిని ఎంత చెప్పినా సరే ఎవరిలోకి కలిసేవాడు కాదు. ఫ్రెండ్స్ తోటి సరిగా ఆడుకునేవాడు కాదు. ఎంతసేపు ఏదో బెంగగా ఉన్నట్టు ఉండేవాడు. సరిగా చదువు మీద కూడా దృష్టి పెట్టలేకపోయేవాడు. ఎలా అంటే మా చిన్నబ్బాయికేమో వచ్చేసి మా మా వాడికి చిన్నప్పుడు మా హస్బెండ్ ఉండగానే కంట్లో ఇసుక పోసేసుకొని కళ్ళు నలిపేసుకున్నాడనమాట. నలిపేసుకోవడంతోనే వాడికి కళ్ళు డిఫెక్ట్ వచ్చాయి. 2, 3 హాస్పిటల్స్ తిప్పినా సరే వాళ్ళందరూ కూడా బాబుకి లైఫ్ లాంగ్ స్పెక్ట్స్ ఉండాలి అని చెప్పారు. చెప్తే అప్పుడు ఇంకా అబ్బాయి స్పెక్ట్స్ కూడా భూతద్దాల్లాగా పెద్ద పెద్ద అద్దాలతోటి ఉండేవి. మా హస్బెండ్ నేను చూసి చాలా బాధపడిపోయేవాళ్ళం అనమాట. అయితే మా హస్బెండ్ చనిపోయారు. ఇంకా ఈ బాధ ఒక పక్క మా హస్బెండ్ లేరన్న బాధ, ఒక పక్క ఈ పిల్లలిద్దరి గురించి కూడా చాలా ఎక్కువగా నేను సఫర్ అవుతూ ఉండేదాన్ని. ఇలా ఉండగా నాకు మా పెద్దత్తయ్య గారు చంద్రమౌళి గారని చెప్పి ఆవిడ నాకు మెడిటేషన్ గురించి పరిచయం చేశారు ఫ్రెండ్స్. ఆవిడేంటంటే గొల్లల మామిడాడలోని బుద్ధ పిరమిడ్ అని ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి నాకు ధ్యానం గురించి, ఈ ధ్యాన అనుభవాల గురించి, మా పిల్లలు భవిష్యత్తు బావుంటుందని, నా భర్త చనిపోయినా గానీ నీతో ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కలల్లో అది మీరిద్దరూ కనెక్ట్ అవుతూ ఉంటారు అని చెప్పి ఇలా చాలా రకాలుగా నాకు చెప్తూ ఉండేవారనమాట ఆవిడ. నేను నమ్మేదాన్ని కాదు. అసలు ఏంటి మెడిటేషన్ వల్ల అంత పవర్ ఉందా అందులో? ఆ! నేను చనిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ మనం కనెక్ట్ అవ్వి మనం హ్యాపీగా మాట్లాడగలమా అని అనిపించేది నాకు. ఈ పిల్లలకి బాబుకి ఇన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా తగ్గంది అక్కడికెళ్తే ఎలా తగ్గుద్ది అనే ఒక ఫీలింగ్ అనేది అనిపించేది నాకు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ క్లాసులయి విన్న తర్వాత నేను ఒక 4 నెలల పాటు ప్రతి నెల నెల రెండో తారీఖున అక్కడ క్లాస్ ఉండేది ఫ్రెండ్స్. అక్కడికెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత అక్కడ అనిపించిందనమాట. వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నాకు చాలా ఆహ్, నిజంగా జరుగుతుంది దీనివల్ల అని అనిపించింది. అనిపించి ఇప్పుడు మా అబ్బాయిలిద్దరితోటి కూడా నేను నాన్ వెజ్ మానిపించేసి, నేను మా అత్తయ్య గారు కూడా నాన్ వెజ్ మానేసి మెడిటేషన్ కంటిన్యూస్ చేసాం అప్పటినుంచి గూడా. కరెక్ట్‌గా 1 ఇయర్ ఉదయం ఒక 15 మినిట్స్, సాయంత్రం ఒక 15 మినిట్స్ చేస్తూ వచ్చాను మా పిల్లలిద్దరితో కూడా. వాళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు రికవర్ అయ్యింది. ఇద్దరికీ కూడా సంవత్సరంలోనే మా చిన్నబ్బాయికి మొత్తం స్పెక్ట్స్ తీసేసి కళ్ళు బాగా క్యూర్ అయ్యాయి. చాలా మిరాకిల్ అనిపించిందనమాట నాకైతే. ఏంటి ఎంతలాగా నిజంగా ఎవరు నమ్మలేకపోయారు. చూడలేకపోయేవాడు. బుక్స్ అసలు చదవలేకపోయేవాడు. అలాంటిది మామూలుగా హోమ్ వర్క్‌లు చేసుకునేవాడు. అంతగా మిరాకిల్ అనిపించింది. మా పెద్దబ్బాయికైతే మెమరీ పెరిగింది. అందరిని కూడా ఇప్పుడు చక్కగా అందరితోటి సరదాగా మాట్లాడడం అవి చేయగలుగుతున్నాడు. అన్నీ మర్చిపోయాడు. చాలా ఫ్రీగా ఉన్నాడు. ఇప్పుడు మా అబ్బాయిలిద్దరికీ కూడా చక్కగా ఇప్పుడు పెద్దబ్బాయికి ఆహ్, 2 సంవత్సరాల క్రితమే క్యాంపస్‌లో జాబొచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో అబ్బాయికి కూడా డిగ్రీ యానిమేషన్ కోర్స్ తీసుకున్నాడు. అందులో కూడా వాడు ఇంటర్న్‌షిప్‌లో సెలెక్ట్ అయ్యాడు. అలా వాళ్ళిద్దరి లైఫ్ కూడా చాలా బావుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నాకేంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ధ్యాన అనుభవాలు అంటే చాలా ఉన్నాయి. పెళ్ళికి ముందు నేను మెచ్యూర్ అవ్వక ముందు కూడా నాకు పాములవి ఎక్కువగా కల్లోకొచ్చేవి. వస్తూ ఉంటే నేను ఎలాగొచ్చిందంటే నాకు చిన్న పిల్లనే గదా! అప్పుడు మామూలుగా ఆహ్, ఒక నేను ఎక్కడికో వెళ్తున్నాను. వెళ్తుంటే అక్కడ నాకు పెద్ద పాము నా వెనకాల వచ్చేస్తూ ఉంటుందనమాట.
వస్తూ ఉంటే ఏంటి నన్నెలా వెంటాడొస్తుందని నేను పరిగెట్టి ఇంక పరిగెట్టలేకపోతున్నాను. పరిగెట్టలేకపోతుంటే కొంచెం దూరం వెళ్ళేసరికి నాకు ఆయాసం వచ్చేసి, ఇంక టక్కుమని నేను ఆగిపోయి, "నన్ను చంపితే నీ పిల్లల్ని చంపుకున్నట్టే" అని నేను ఆ పాముతో అన్నాను. అనేసరికి ఆ పాము టక్కుమని అలా ఆగిపోయిందనమాట. నన్ను చూసి అలా టక్కుమని ఆగిపోయింది. అలా వచ్చింది ఫ్రెండ్స్ నాకు. తర్వాత కూడా నేను ధ్యానంలోకి రాకముందు నాకు చాలా ఎక్కువగా పాముల కళ్ళొచ్చి వస్తూ ఉండేవి. అంటే నాకు చాలా ఇష్టం పాములంటే కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. పాముల సినిమాలు చూడటం అలా చేసేదాన్ననమాట. దానివల్ల అలా వస్తున్నాయేమో అనుకునేదాన్ని నేను. నెక్స్ట్ నాకేంటంటే ఇప్పటి వరకు నాకు ఏ కంప్లెయింట్ లేదు. చక్కగా హ్యాపీగా ఉన్నాను. అంటే ఒక 2 ఇయర్స్ నుంచి నాకు బ్లీడింగ్ కంప్లెయింట్ డేట్స్ ప్రాబ్లమ్ ఒకటొచ్చింది. నాకు 20 డేస్‌కే డేట్ వచ్చేయడం, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, స్కిన్ అలర్జీ ఒకటి 2 బాగా 2 సంవత్సరాల నుంచి ఎక్కువగా బాధపడుతూ ఉన్నాను వాటి గురించి. అప్పుడు మళ్ళీ మా పెద్దత్తయ్య గారు చంద్రమౌళి గారే ఈ వంశీ సార్‌ది ఫోను నంబర్ నాకిచ్చారు. ఇస్తే అప్పుడు నేను సార్‌తో డైరెక్ట్ మాట్లాడాను. మాట్లాడినప్పుడు సార్ కూడా చాలా బాగా మాట్లాడారు. తండ్రి కూతురుతో ఎలా మాట్లాడతారో అలా చాలా బాగా మాట్లాడారనమాట. మాట్లాడి ఇన్ని ప్రాబ్లమ్స్‌నన్నీ సేవ్ చేసుకుంటూ, ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని నువ్వలా ఉన్నావంటే చాలా గ్రేట్ అమ్మా. ఈ పిల్లల్ని చూసుకుంటున్నావు. నీ అత్తమామని చూసుకుంటున్నావు. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అని సార్ నన్ను చాలా పొగిడినట్టుగా మాట్లాడారు ఫ్రెండ్స్. అప్పుడు నాకు చెప్పారు. "నీకు ఇలా చిన్న వయసులో హస్బెండ్ లేకపోవడం, ఈ డేట్స్ ప్రాబ్లమ్, నెక్స్ట్ ఈ స్కిన్ అలర్జీ ఇవన్నీ ఉన్నాయంటే నీకు నాగదోషం ఉన్నట్టుందమ్మా. ఒకసారి నాగదోష నివారణ ధ్యానం చేసుకో. దానివల్ల నీ కంప్లెయింట్స్ అన్నీ కూడా క్యూర్ అవుతాయి" అని చెప్పారు సార్ నాకు. సరే ఫ్రెండ్స్ అప్పుడు నేను ఈ నాగదోష నివారణ ధ్యానం ప్రతిరోజు చేసుకునేదాన్ని. అలా 17 రోజులు కరెక్ట్‌గా చేసుకునేసరికి నాకు ఒక డ్రీమొచ్చింది ఫ్రెండ్స్. ఆ డ్రీమ్‌లో ఏంటంటే, నాకు ఒక ప్లేస్‌కి వెళ్తున్నాననమాట. ఆ ప్లేస్ ఏంటన్నది చీకటి. విపరీతమైన చీకటిగా ఉంది. ఆ చీకటిలో ఒక్క బిల్డింగ్ ఒకటే ఉంది. ఆ బిల్డింగ్‌లో ఎవరో ఒక మగతనున్నారు. ఉంటే అతను నన్ను చూస్తున్నాడు. నేను అతన్ని చూడకుండా, అతనితో మాట్లాడకుండా నేనలా వెళ్ళిపోతూ ఉన్నాను. అంటే అతను నాతో ఏదో మాట్లాడడానికి, నన్ను చూసి నవ్వడానికి అతను నన్ను ప్రయత్నిస్తున్నాడు. నేను ఏమి పట్టించుకోకుండా సైలెంట్‌గా వెళ్ళిపోతున్నాను. ఎవ్వరూ లేరు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరన్నమాట. అప్పుడు కొంచెం దూరం వెళ్ళేసరికి నాకు సెక్యూరిటీగా అటు ఇటు 2 పాములు వచ్చాయి ఫ్రెండ్స్. అవేంటంటే అతను కనిపించినంత సేపు కూడా నేను ఎంత దూరం వెళ్తున్నానో అంత దూరం కూడా నాకు సెక్యూరిటీగా వచ్చాయి. వచ్చి నాకు అక్కడ వరకు అతనికి కనిపించినంత దూరం వరకు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఒక పాము అందులో ఒక మగతనిగా మారిపోయింది. మారిపోయి మళ్ళీ కొంచెం కొద్దిగా దూరం వెళ్ళేసరికి మళ్ళీ పావులా మారిపోయింది. అలాగా వచ్చింది. కాసేపటికి ఆ 2 పావులు మాయమైపోయి అలా వచ్చింది ఫ్రెండ్స్ నాకు. వచ్చిన తర్వాత సార్‌కి ఇలాగా నాకిలా డ్రీమొచ్చింది సార్ అని చెప్పి నేను కాల్ చేసి చెప్పాను. చెప్తే సార్ చెప్పారనమాట. "నీకు నాగదోషం పోతుందమ్మా. ఇంక నీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి" అని చెప్పారు ఫ్రెండ్స్. అప్పటినుంచి నాకు డేట్స్ 20 డేస్‌కొచ్చేది. 3 మంత్స్‌కొకసారి డేటొస్తుంది. ఓవర్ బ్లీడింగ్ కంప్లెయింట్ తగ్గింది. స్కిన్ అలర్జీ తగ్గింది. అప్పటినుంచి నేను కంటిన్యూయస్ మెడిటేషన్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు నాగదోష నివారణ ధ్యానం చేసుకుంటున్నాను. కర్మలు చూసుకుంటున్నాను. కర్మ విపాక ధ్యానం చేసుకుంటున్నాను. ఈ కర్మ విపాక ధ్యానం చేసుకుంటుండగా నాకేంటంటే శివునితో బాగా కనెక్ట్ అవుతూ ఉన్నాను నేను. ఒకసారి కర్మ విపాక ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మా గ్రూప్‌లోని. చేసుకుంటుంటే నాకు ఒక అనుభవం వచ్చింది. ఏంటంటే శూన్యంలోకి వెళ్ళిపోయి ఈశ్వరుడితో కనెక్ట్ అవుతున్నట్టుగా మీరు ఊహించుకోండి అని చెప్పారు మేడం. చెప్పేసరికి నేను అలాగా కళ్ళు మూసుకునేసరికల్లా నా ఎదురుగా ఆ మహాదేవుడే అలా వచ్చి మెడిటేషన్ చేసుకొని అలాగా శూన్యంలో అలా గాలిలో తేలుతున్నట్టుగా కనిపించింది నాకు. కనిపించేసరికి నేను కూడా ఆ ఈశ్వరుడికి ఎదురుగా నేను కూడా కూర్చొని ఇలా ఎదురెదురుగా కూర్చొని మేమిద్దరం మెడిటేషన్ చేసుకుంటున్నట్టుగా ఆయన ఏదో నాలోకి ప్రవహిస్తున్నట్టుగా నాకు కర్మ విపాక ధ్యానంలో నాకు అనుభవం వచ్చింది ఫ్రెండ్స్. అది ఓన్లీ ఒక 15 మినిట్సే చేయించారు మేడం.
అలా చేయించిన తర్వాత కానీ ఆ 15 మినిట్స్ కూడా నాకు అదే అనుభవం ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. అదొక అనుభవం వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే నాకు పాములు బాగా ఎక్కువగా కల్లోకొస్తాయని చెప్పాను కదా! అది నేను ధ్యానంలోకి రాకముందు నాకు ఒక పెద్ద మా అన్నయ్య, నేను, మా అక్క ఎక్కడికో దూరం వెళ్తున్నాం. వెళ్తుంటే అక్కడ ఎన్నో పాములు ఇలా బస్‌లోంచి బయటకు చూసేసరికి కొన్ని వందల పాములు అలా గోడల మీద మొత్తం అంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. కనిపిస్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం. ఏంటి ఇన్ని పాములున్నాయేంటి? ఇన్ని పాములున్నాయేంటి? అని ఆశ్చర్యపోతున్నాం. పోతుంటే ఇంకా మేమెంత దూరం వెళ్తుంటే అంత దూరం కూడా గోడల నిండా పాములు, చెట్ల మీద పాములు అలా కనిపిస్తూ ఉన్నాయి. కనిపిస్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీరభద్రుని గద్దె అంటారు కదా ఫ్రెండ్స్! అలాంటి ప్లేస్‌కి మేమెళ్ళాము. వెళ్తే అక్కడ కూడా ఆ గద్దె దగ్గరికి, మేమున్న దగ్గరికి మధ్యలో వంతెనుంది. ఉంటే ఆ వంతెనకి అటు ఇటు వాటర్ ఉన్నాయన్నమాట. అంటే ఆ వాటర్‌లో కూడా మొత్తం కొన్ని వందల పాములున్నాయి. ఆ పాములు చూసి ఆ వంతెన మీద కూడా పాములున్నాయి. ఉంటే అమ్మో! ఇన్ని పాములున్నాయి. వంతెన మీద ఎంతమంది అలా ఫాస్ట్‌గా తిరిగేస్తూ ఉన్నారు. వాటిల్ని తొక్కేస్తారేమో, వాటిలకి ఏమన్నా ఇబ్బందవుద్దేమో, కానీ అవేమన్నా మనల్ని కాటేస్తాయేమోనని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అప్పుడు అవి కూడా ఏమి చేయట్లేదు. అందులో ఒక పాము నా మాట విని మొత్తం అంతమంది జనంలోంచి కూడా అలా సర్రమని ఉరుక్కుంటూ గద్దెలోకెళ్ళిపోయింది. మళ్ళీ అటు నుంచి మళ్ళీ వెనక్కొచ్చేసింది. అలా వచ్చేసరికి చూసి ఆహా! అంటే ఏమి చెయ్యవనమాట. ఆ నాగదేవతలు మనల్ని ఏమి చెయ్యవనమాట అని అనుకున్నాం ఫ్రెండ్స్. అలాంటి అనుభవం ఒకటి నాకు వచ్చింది. ధ్యానంలోకొచ్చిన తర్వాత కూడా నాకు మా హస్బెండ్ కలలోకి రావట్లేదని నేను బాధపడుతూ ఉండేదాన్ని. ఎంతైనా ఉంటది కదా ఫ్రెండ్స్. చిన్న వయసులోనే మా భర్త చనిపోయారు. నేను ఎంతసేపు ఎక్కువగా ఇంక పిల్లల గురించి, అత్తమామల గురించి, మా అమ్మగారి గురించి ఇంక నా మైండ్‌ని ఎప్పటికప్పుడు డైవర్ట్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయనని చూడాలని అలా అనిపించేదనమాట. కానీ తను మాత్రం నా కల్లోకొచ్చేవారు కాదు. అప్పుడు మెడిటేషన్‌లోకొచ్చాక బాగా నేను ఒకటే అనుకున్నా. ఇంకా ఆయన కనిపించినా, కనిపించకపోయినా ఆయన నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఆయనతో నేను ఆనందంగా ఉంటూనే ఉంటానని నా మనసులో నేను చెప్పుకుంటూనే ఉండేదాన్ననమాట. అప్పుడిలా కర్మధ్యానం అది చేసుకోగా ఈ మధ్య ఇంకా బాగా కలలోకొస్తున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే తను నాకొక శారీ కట్టుకుంటే చూడండి, నాకు ఈ శారీ బావుందా అని ఒక భర్తని భార్య అడిగితే తనెలా చెప్తారు? చాలా బావుందని అలా చెప్తారు. అలాగే డ్రీమ్‌లో వచ్చి తను నాకు చెప్తున్నట్టుగా. హ్మ్. నన్నెక్కడికో దగ్గరికి అలాగ ఫంక్షన్‌లకది తీసుకెళ్తున్నట్టుగా అలాగా నాకు డ్రీమ్స్ అయ్యొస్తున్నాయి. నేను తనతో ఉన్నట్టే చాలా హ్యాపీగా ఉంటున్నాను ఫ్రెండ్స్. అదొక అనుభవం ఉంది నాకు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఈ మెడిటేషన్‌లో ఉండగానే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండడం కోసం హీలింగ్ కూడా చేయించుకున్నాను నేను. హీలింగ్ చేయించుకున్నప్పుడు ఏంటంటే నాకు మొత్తం నిమిషం ఫ్రెండ్స్. ఆ హీలింగ్‌లో ఏంటంటే నేను హీల్ చేస్తూ ఉన్నారు నాకు. అప్పుడు చిన్న చిన్న గ్రీన్ కలర్‌లో కొండల్లా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కలిపి చిన్న చిన్న కొండలు అంటే ఒక పిరమిడ్స్ లాగా షేప్‌లో ఉన్నాయన్నమాట అవన్నీ. అవన్నీ కలిపి ఒక మెగా పిరమిడ్ లాగా తయారయినట్టుగా నాకు అనుభవం వచ్చింది ఫ్రెండ్స్ ఆ హీలింగ్‌లోని. అప్పుడు ఆ హీలింగ్ చేసుకున్న తర్వాత అక్కడ మాస్టర్స్ చెప్పారు, "నువ్వు బ్రహ్మంగారు అంశతో పుట్టావమ్మా నువ్వు" అని చెప్పారు ఫ్రెండ్స్. కానీ అప్పుడు నేను వాళ్ళని అడిగాను, "బ్రహ్మంగారి అంశతో పుడితే ఎందుకు సార్ ఇన్ని కష్టాలు, ఇన్ని ప్రాబ్లమ్స్ చిన్న వయసులోనే ఇలా జరగడం అవి ఏంటి సార్" అనేసి నేను అన్నాను సార్. అందరి జీవితంలో అలా జరుగుతాయి అని చెప్పారు. ఇంకా నాకు ధ్యానంలోకొచ్చిన తర్వాత చాలా మంచి అనుభవాలే వచ్చాయి. ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మనం ధ్యానం చేసుకుంటున్నాము, చెందుతున్నామంటే ఇంకా ధ్యానం చేసుకుంటున్నా ఇంకా మనకి సమస్యలొస్తున్నాయి అంటే, ఆ భగవంతుడు మనకి పెట్టే అది శిక్ష కాదు. అదొక శిక్షణ అని మనం ప్రతి దానిలోని మనం ఉండాలి. చేసుకోవాలి. విషయం తెలుసుకోవాలంటే సమస్యలొచ్చినా సరే, ఎన్ని సమస్యలొచ్చినా గాని, అది మనకు ఆ సమస్య ఎందుకొచ్చింది అంటే, మనకేదో ఒకటి నేర్పించడం కోసమే. అందులో మనం ఏదో నేర్చుకోవాలి. మనం ఇంకా ఏయో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అని తెలుసుకోవడం కోసమే వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో మధురం ఈ జీవితం అనేసి అంటారు కదా!
అలా మనం ప్రతి క్షణాన్ని మధురంగా మార్చుకోవాలి. మధురంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇంకా నాకు చాలా చాలా అనుభవాలున్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుంది నాకు. ఫ్రెండ్స్. నాకింకా ధ్యానంలో చాలా చాలా అనుభవాలయ్యొస్తాయి ఫ్రెండ్స్. నాకు మెడిటేషన్ చేసుకుంటూ ఉండగా ఏంటంటే మా హస్బెండ్ చనిపోయిన తర్వాతే నేను ధ్యానంలో కూర్చొనుండగానే నాకు ఏడుస్తూనే ఉంటున్నా. అలా ఒక పక్క కంట్లోంచి అలా వాటరొస్తూనే ఉన్నాయి. కానీ ఒళ్ళంతా ఏదో తేలిపోతున్నట్టుగా, నేను సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోతున్నట్టుగా నాకు అనుభవం వచ్చింది ఫ్రెండ్స్. అలాగా 2, 3 సార్లు జరిగింది. నాకు డ్రీమ్స్‌లో కూడా అస్తమాను పాములవి కనిపించడము, ఈ నాగదోషం అవి కూడా నాకు పోయాయని మా సార్ కూడా చెప్పారు. ఫోను చేసి అడిగితే మొత్తం నీకు నాగదోషం కూడా క్లియర్ అయిపోతుందని చెప్పారు. సార్స్ కూడా నాకు టెస్ట్ పెట్టారు సార్ ఫ్రెండ్స్. అప్పుడు ఆ టెస్ట్‌లో ఏంటంటే నాకు మొత్తం చాలా పాములనమాట. ఒక దగ్గర మొత్తం ఒక నేనొక ఇంట్లో ఉన్నాను. ఆ ఇంటి పక్కనే మొత్తం చాలా పాములున్నాయి. ఆ పాములన్నీ కూడా ఎక్కడ బయటకొచ్చేస్తాయో, అందరిని కాటేసేస్తాయేమో అని చెప్పి అక్కడ అందరూ భయపడిపోతున్నారు. భయపడిపోతుంటే నేను చూసాను. చూస్తే నా దగ్గరికి కొంతమందొచ్చి అడుగుతున్నారనమాట. "అమ్మో! పాములు చాలా ఉన్నాయి. అటెళ్ళకండి. అక్కడ పాములున్నాయని" చెప్తున్నారు. చెప్తుంటే ఉండనివ్వండి. వాటి పని అవి చేస్తాయి. మన పని మనం జేస్తాము. వాటి జోలికి మనం వెళ్ళకపోతే అవి మమ్మల్నేం చేస్తాయి? మనల్నేం చెయ్యవు కదా! అని చెప్పి నేను ధైర్యం చెప్తున్నట్టుగా వచ్చింది. నాకలాంటి డ్రీమ్ ఒకటొచ్చింది ఫ్రెండ్స్. అయోధ్య గురించి ఈ మధ్య బాగా ఆహ్, మాట్లాడుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఆ అయోధ్య గురించి కూడా ఈ ధ్యానం చేసుకున్నప్పుడు అయోధ్య రామయ్యను నేను మనసులో అలా తలుచుకొని మెడిటేషన్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ టైంలో ఏంటంటే నేను ఎక్కడో సేవ చేస్తూ ఉన్నాననమాట. సేవ చేస్తూ ఉంటే అక్కడ అందరికీ వండడం, వడ్డించడం అన్నీ కూడా చేస్తున్నాను. చేసిన తర్వాత నేను ఆకాశంలోకి ఇలా పైకి చూసేసరికి ఒక పెన్సిల్‌తో డ్రా చేసినట్టుగా అవి రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అలాగ ఆకాశంలో నాకు కనిపించారు ఫ్రెండ్స్. నాకు కర్మ చూసుకున్న టైంలో అలాగ డ్రీమొచ్చింది. అదొక అనుభవం నాకు. అలా చాలా మంచి మంచి డ్రీమ్సే వచ్చాయి ఫ్రెండ్స్ నాకు. ఓకే ఫ్రెండ్స్. నాకు అనుభవాలు, నాకొచ్చిన డ్రీమ్స్ మీకందరికీ నచ్చాయని నేను అనుకుంటున్నాను. అందరికీ కూడా థాంక్ యూ. మేడం, మేడం